విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ తన క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ తనను ఆదరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, తన గెలుపు 30,000 మెజారిటీతో ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 135 నుంచి 155 సీట్లతో కూటమి గెలుపు ఖాయమని అన్నారు. విశాఖలో 7 నియోజకవర్గాలు కూటమి గెలవబోతోందని అన్నారు. పోలింగ్ రోజే వైసీపీ నేతలు చేతులెత్తేశారని అన్నారు. అందరూ జనం మధ్య పరిపాలన చేస్తే జగన్ మాత్రం ఇంట్లో కూర్చొని బటన్ ప్రభుత్వం నడిపారు. అసలు వైసీపీ మేనిఫెస్టో అమలు చేయలేదని, కబ్జాదారులు జాగ్రత్తగా ఉండాలి, రాబోయేది ప్రజాప్రభుత్వం అని హెచ్చరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా చేస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారని, ఇక ఏపీకి మంచి రోజులు రానున్నాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మెట్రో, పోలవరం ప్రాజెక్టును వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదని, ఇక అవన్నీ పూర్తవుతాయని అన్నారు. ముందుగా నాకు సహకరించిన నా మీడియా సోదరులకు, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబోతూ ఉన్నారు. నేను దురదృష్టంగా ఎంటాడితే 30,000 మెజార్టీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటే, ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూములు బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థమైపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిస్తారు. ఫ్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి ఫస్ట్. 12 గంటలకే హ్యాండ్స్ అప్. నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ అప్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే, నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు. దానికి భిన్నంగా ప్రజలు తీర్పిపోతా ఉన్నారు.
ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి.